వ్యభిచారానికి వ్యతిరేకంగా బైబిలు ఎందుకు గట్టిగా హెచ్చరిస్తుంది? నిర్గమకాండము 20వ అధ్యాయము 14లో దేవుడు నువ్వు వ్యభిచారం చెయ్యకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఇది మిమ్మల్ని అదుపులో ఉంచడానికి కాదు, మీకు రక్షణ కల్పించడానికి. ఎందుకంటే వ్యభిచారం కేవలం దేవునితో నమ్మకాన్ని మాత్రమే కాదు, ఆయనతో మన నిబంధనను కూడా ఉల్లంఘిపిచ్చేస్తుంది. అది కేవలం శారీరకం కాదు, ఆధ్యాత్మికం కూడా. అది హృదయాలను గాయపరుస్తుంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, అవమానం, రహస్యం మరియు వినాశనానికి తలుపులు తెరుస్తుంది. సామెతలు 6వ అధ్యాయము 32 ఇలా చెబుతోంది: వ్యభిచారము చెయ్యువాడు బుద్ధిహీనుడు, వాడు తన ప్రాణమును నాశనము చేసుకొనును. ఇది ఎంతో ప్రమాదం. వ్యభిచారం మీ జీవిత భాగస్వామికి ద్రోహం చెయ్యడమే కాదు, అది మీ ఆత్మను కూడా